ఫ్రెండ్స్, పోలీస్ స్టేషన్కి జాను గౌతమ్ని తీసుకొచ్చి అంటుంది, ఒక మైనర్ వ్యక్తి ఇంకొక మైనర్ మీద దౌర్జన్యంగా దాడి చేసి హింసించి కిడ్నాప్ చేసి ఇక ఆఖరికి హత్యాచారం చేయాలని ప్రయత్నిస్తే దాన్ని ఏమంటారు పోలీస్ సార్ అంటూ ప్రశ్నిస్తుంది. అప్పటికే సూర్య లాయర్ని తీసుకొచ్చి ఈ అబ్బాయిని అంటే మురళిని విడుదల చేయిస్తాడనమాట. అయితే ఈ లోపు ఏమవుతుందంటే గౌతమి జరిగిన మొత్తం విషయాన్ని ఆయనకి చెప్తుంది, పోలీస్ పర్సన్కి చెప్తే ఇక పోలీస్ అతను మొత్తం వింటాడనమాట. విన్న తర్వాత అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఒక ఒక అమ్మాయి తనంతట తానే వచ్చి నాకు ఇంత అన్యాయం జరిగింది అని చెప్తే అది యాక్సెప్ట్ చెయ్యాలి, ఏ పోలీస్ వాళ్ళైనా, ఏ చట్టం వాళ్ళైనా, ఏ న్యాయస్థానం వాళ్ళైనా సరే. అయితే ఇక ఇంతటితో ఆగదు. ఈ అమ్మాయి ఉంటుంది కదా, ఈ అమ్మాయి అంటే మన జాను ప్రూఫ్స్తో సహా, అంటే కేవలం నోటి మాట కాదు, ప్రూఫ్స్, సాక్ష్యాలు, ఆధారాలు, ఫోటోలు, సాఫ్ట్ కాపీస్, హార్డ్ కాపీస్ ప్రతి ఒక్కటి పోలీసుల ముందు పెట్టి ఆధారాలతో సహా అక్కడ చెప్తే ఇమీడియట్గా ఆ పోలీస్ ఆయన ఏమంటాడంటే, అమ్మ మీకు జరిగింది చాలా పెద్ద అన్యాయం, నేను దానికి తగ్గట్టుగానే పనిచేస్తాను, మీరు నేరుగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, మేము కంప్లైంట్ తీసుకున్న తర్వాత మొత్తం పనులన్నీ చేసేస్తాను అని చెప్పి చెప్తాడు. న్యాయం జరిగేలాగా చూస్తానని చెప్పడంతో గౌతమి కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అసలు విషయం ఏంటంటే, ఇక ఇదంతా కూడా చేసింది ఎవరు అంటే మురళికి లాయర్ని పిలిపించిరా, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఆ లాయర్ని పిలిపించి బెయిల్ యాక్సెప్ట్ చేయించింది ఎవరు, మన సూర్య. పాపం సూర్య నిజానికి రక్త సంబంధికుడు కాకపోయినా ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. అయితే ఇక నందుకి తెలియకుండా వాళ్ళ బావ మీద ఎంత ఇష్టం పెరుగుతుందంటే వాళ్ళ బావని కనీసం నువ్వు అని కూడా అనటం లేదు, ఏమండి అంటోందనమాట. అంటే ఎంత ఇష్టపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తన కోసం, తన చెల్లెళ్ళ కోసం పోలీస్ స్టేషన్లో రాత్రంతా గడిపి వాళ్ళు కొట్టిన పిచ్చి కొట్టుడిని పాపం భరిస్తూ ముఖం మీద నవ్వు చెరగనీయకుండా చేస్తున్నారు. ఈలోపు ఈ సింహాద్రి గాడు అసలు మొత్తం అంతా కూడా అంటే వాళ్ళ అమ్మాయినిచ్చే బర్త్డే సెలబ్రేషన్స్ని అరేంజ్మెంట్స్ చేసేస్తున్నాడు. అసలు ఎంత హడావిడి చేసేస్తున్నాడంటే అంత హడావిడి. ఈలోపు కళ్యాణ్ని పిలిచి, రే నువ్వు మంచిగా రికవర్ అయ్యారా, ఇవాళ నిత్య బర్త్డే కదా, మనం బాగా చేయాలంటే అలాగే నాన్న అంటాడు. ఈలోపు ఏమవుతుంది, పోలీసులు ఎంట్రీ జరుగుతుంది. హలో అండి, మా అమ్మాయి బర్త్డేకి మిమ్మల్ని పిలవడం మర్చిపోయాను, మీరే కరెక్ట్ టైంకి వచ్చారు, రండి అనేసి అంటే, మేము వచ్చింది బర్త్డే ఫంక్షన్కి కాదండి, మీ అబ్బాయికి పెళ్లి చేయడానికి అని చెప్పి చెప్తాడు. అంటే నేను అంటున్నాను కానీ అక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే, మీ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పేసి చెప్తాడనమాట. మా అబ్బాయిని అరెస్ట్ చేయడం ఏంటనేసి ఇక్కడ ఈ సింహాద్రి అలాగే ఈ కళ్యాణ్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. కళ్యాణ్ గారు మామూలు మనిషి చేసిన దరిద్రం అంతా చేసి నాటకాలు ఆడి పాప అనవసరంగా మురళిని జైల్లో పెట్టి కొట్టించారు వీళ్ళందరూ కలిసి. అయితే పోలీస్ అతను అంటాడు, చూడండి ఆ అమ్మాయి సాక్ష్యాలు, ఆధారాలు, ఫోటోలు, ప్రూఫ్లు అన్నీ మా ముందు సబ్మిట్ చేసింది, మేము ఇప్పుడు ఏమీ చేయలేము, మీ కళ్యాణ్ని అరెస్ట్ చేసాము. అయితే నేను మీతో ఉన్న పరిచయంతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, ఎఫ్ఐఆర్ జస్ట్ రాశాను, మీకు రేపటి వరకు అంటే 1 డే టైం ఇస్తాము, 1 డేలో మీరు కనుక కేసు వాపస్ చేసుకుంటే ఎఫ్ఐఆర్ క్లోజ్ అవుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది అంటే మాత్రం మీ అబ్బాయి పరిస్థితి దారుణంగా అయిపోతుందని చెప్తాడు. అయితే మ్యాటర్ ఏంటంటే వీడంటాడు సింహాద్రి, అదేంటిది, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మినిస్టర్ తెలుసు, నీ ఉద్యోగం పీకిస్తా, నేను ట్రాన్స్ఫర్ చేయిస్తా అని రకరకాలుగా మాట్లాడితే ఈ పోలీస్ అతను అంటాడు, నేనేమీ చేయలేనండి, మీకు నచ్చింది మీరు చేసుకోండి అని చెప్పేసి కళ్యాణ్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేస్తారు. అయితే ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే ఇక వీడు ఏమంటాడంటే, ఈ అదే మన ఇతని పేరు సింహాద్రి ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడుకు, నాకు తెలిసి నేను ఏం చేయాలా అని చెప్పేసి అంటాడు. ఈలోపు మురళి వాళ్ళ అమ్మ చాలా కోపంగా జాను వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని అంటే ఈ పెద్ద ఆవిడ్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. అసలు మీకు బుద్ధుందా, బంగారం లాంటి మనిషిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించారు, మీది అసలు మనసేనా, మీకు అసలు బుద్ధుందా, అది ఇదని తిడుతుంది. ఫ్రెండ్స్, మనలో మనమాట, అసలు ఈవిడ మురళి వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకుంటే ఇంట్లోకి లోపలికి రానికపోవడం వల్లే కదా మురళి వీళ్ళింటికి వచ్చాడు, పాపం వీళ్ళింటికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిట్లు తిన్నాడు. అఫ్ కోర్స్ ఇక్కడ అత్త కోడలు ఇద్దరికి పడదు. అయితే ఏమవుతుంది, ఇక మురళి ఏమో వాళ్ళ అమ్మని చూసి పాప ఎమోషనల్ అవుతాడు. ఈలోపు ఈమె ఏం చేస్తుంది,
ఈవిడ మురళి వాళ్ళమ్మ నందుని తిడుతుంది. నందుని తిట్టంగానే నందు ఇంకా రెచ్చిపోతుంది. అబ్బో మీ అబ్బాయి ఏమైనా గొప్పవాడా అది ఇది అంటే మురళిని తిట్టదు, కానీ ఈవిని తిట్టిద్ది అనమాట. ఇక వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఎలా ఎంతవరకు వెళ్ళిపోతుందంటే నా మొగుడు అని ఆ, నందు అంటే నా కొడుకు అని అంటుంది. అయితే ఇక్కడ పెద్ద కొసమెరుపు ఏంటంటే నందు అంటుంది ఆయన నా మొగుడు, నా భర్త, మా శ్రీవారు, మీరెవరండి మధ్యలో మాట్లాడడానికి అంటుంది. అందరు షాక్ అయిపోతారు. అంటే యాక్చువల్లీ నందుకి మురళి అంటే పెద్ద ఇది లేదు. ఎంతసేపు ఏమంటుంది, నీ కొడుకు నేనేం ప్రేమించలేదు టైలర్ అది ఇది అంటారు. అలాంటిది నా భర్త, నా మొగుడు అనేసరికి ఇంక పిచ్చెక్కిపోద్ది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఒక్కసారిగా. అయితే ఇంక నా మొగుడు నా ఇష్టం అని చెప్పేసి దగ్గర లాక్కుంటే ఈలోపు మురళి ఇద్దరికి మంచి అవ్వటానికి తల్లిని పొగుడుతాడు, భార్యని పొగుడుతాడు. మొత్తానికి వాళ్ళ అమ్మ నా ఇంటికి రారా అంటే రాను రానని చెప్పేసి నువ్వే ఇక్కడ ఉన్నాను అంటాడు. కానీ మొత్తానికి అయితే మాత్రం వాళ్ళ అమ్మ అడగాల్సిన 4 అడిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మురళి నందు దగ్గరే ఉంటాడు. ఈలోపు సింహాద్రి ఎంట్రీ ఇస్తాడు. సింహాద్రి అడుగు పెడుతుంటే ఇక జాను అంటుంది, నువ్వు లోపలికి పెడితే మా ఇళ్ళు అపవిత్రం అవుతాయి, నువ్వు దుర్మార్గుడివి, ఎంత నీచానికైనా ఒడిగడతావు అసలు నువ్వు లోపలికి రాకు అని చెప్పేసి అంటుంది. అంటే వీడు లోపలికి వచ్చి అంటాడు, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు, నా కొడుకుని జైల్లో పెట్టించడానికి నువ్వెవరితివి అసలు, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు అనేసి అంటే ఈలోపు ఈవిడ వస్తుందన్నమాట జాను వాళ్ళమ్మ. ఎందుకే నువ్వు కళ్యాణ్ అరెస్ట్ చేయించావు, అసలు నువ్వు కళ్యాణ్ అరెస్ట్ చేయించుకు ఎందుకు మనకి గొడవలు అంటే, నేను నీ కోసం ఎంత చేశాను నీ కుటుంబానికి అది ఇదని సింహాద్రి గారు ముసలి ఏడుపు నటిస్తాడు. అయితే జాను అంటుంది, నా చెల్లిని మాయమాటలు చెప్పి నా చెల్లిని బంధించి మా బావని జైలు లోపల పెట్టిస్తే నీ చేసిందంతా నీ కొడుకు, నువ్వేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఇప్పుడు భయపడిపోయి నా దగ్గర కాళ్ళబేరానికి వచ్చావంటే నీ అంతు చూస్తా, నీ ఫ్యామిలీ సంగతి చూస్తా అది ఇదని బెదిరిస్తే ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి అసలు సింహాద్రిని ఎంతలాగా పిచ్చెక్కిస్తుందంటే జాను మాటలు చాలన్నమాట. అంటే ఇంకా సింహాద్రికి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఇంకా అసలు ఏం చేయలేడనమాట సింహాద్రి. గట్టిగా అరవడం తప్ప ఏమీ పిక్కలేడు. ఎందుకనంటే ఇప్పుడు గనక కళ్యాణ్ గనక లోపల ఉంటే ఇంక అసలు సింహాద్రి కాదు కదా ఎవరు ఏమీ చేయలేరు. అయితే ఈలోపు జానుని ఒక చోటకి పిలిచి ఒక పర్సనల్గా పిలుస్తాడనమాట. ఎవరు మన సూర్య పిలిచి నీకు చీర తెచ్చాను అంటే, ఎందుకు సూర్య నాకు చీర తెచ్చావంటే, మా అమ్మని ఈరోజు చెప్పి ఒప్పిస్తానంటే ఈలోపు ఏం జరుగుతుంది, వీళ్ళమ్మ నిత్యతో అంటుంది, నా కొడుకే నీ మొగుడు, ఇది నేను నీకు మేనత్తగా ఇస్తున్న మాట అనేసి అంటుంది అనమాట. అనగానే నిత్య షాక్ అయిపోతుంది. అసలు కళ్ళెమ్మట నీళ్ళు పెట్టుకుని నిజంగానే అంటుంది. మరోవైపు సూర్య ఏమో డీప్ లవ్లో ఉంటాడు జానుతో, మంచిగా చేరిస్తాడు. జాను కూడా వాళ్ళ అమ్మకి చెప్పి ఒప్పిస్తాడని చెప్పడంతో హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. ఒకవైపు ఏమో వీళ్ళ మాట, ఇంకొక వైపు వీళ్ళ ప్రేమ. ఏం జరుగుతుందో మనమే చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్